హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్, అంటే కనుమ రోజు తర్వాత వ్లాగ్ అనమాట. అంటే కోడూరుకి వెళ్ళేసి వచ్చాం కదా, సో ఆ నెక్స్ట్ డే వ్లాగ్. ఇంకొకటి వచ్చింది ఫిజ్ రూబీ హ్యాపీ నీ వెనకాల చూని బాబా రే ఫిజు దూరంగా ఉండు దానికి వదిలాడు బాబా ఇందాక. బాదం బిస్కెట్ అండి మా ఓజస్. దాని ప్లేట్ లో పెట్టు బాబా. కొడికించుకోకరా పో అటు సైడ్. బాబు దీనికి కూడా పెట్టరా లేకపోతే అసలు ఏంద్ర ఉండలేకపోతుంది అట్లుంటే ఎట్లా? అది ఎక్కువ లావ్ అయిపోతాను, ఎక్కువ పెట్టుకుంటే అది అంతే లావ్ కుక్కది కాదురా. కానీ మనం పెట్టి కొంచెంసేపు ఉండే వరకు వెయిట్ చేయాలి, అది ట్రైనింగ్ ఇవ్వాలి దానికి. రే ఇట్లా నువ్వు పెట్టేసి అడి ఇప్పియాలి, ఇక్కడికి వస్తుంది అది. అమ్మా ఇట్లా ఇంకా ఎప్పుడు మేము తినేది మేము తాగేదే ఏం చూపిస్తాం కదా, ఈసారి డాగ్స్ తినేది చూపిద్దాము అన్నట్టుగా కొద్దిగా అలా పెట్టాను. కావాలనేసి అలా పెట్టలేదు, యాక్చువల్గా మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేటప్పటికి అదే జరుగుతూ ఉంది అనమాట ఇంట్లో. ఇంకా మంచిగా ఎండ వస్తూ ఉన్నింది. సరే మోహన నువ్వు ఫస్ట్ ఎండలో కూర్చుంటే నీకు తగ్గిపోతుంది నెమ్ము అదంతా అనేసి చెప్తే ఇంకా మోహన కూర్చొని ఆటోమేటిక్గా మేమందరం కూర్చొని ఇంకా ఇక్కడే టీ తాగుతున్నాం అనమాట. ఉండు హ్యాపీ వద్దు, అట్లే పెట్టి తాగుతుంది చూద్దాం. డబ్బా తాగుతుంది చూడు, నిండుగా ఇచ్చావు కదా తాగుతుంది. మేము ఉండలా బాబా, మా అమ్మమ్మ వాళ్ళు టీ తాగుతుంటే దానికి కూడా టీ పెడతారు, సాసర్ తెచ్చి దాంట్లో వేస్తుంది. ఇంకా ఆ రోజు టీవీలో సీతారామం మూవీ వస్తూ ఉన్నింది, మంచిగా చూస్తూ ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. సరే వీళ్ళిద్దరు కూర్చొని తినట్లేదు, సరిగ్గా ఆడుకోవడంలో ఉన్నారు, అందుకే వాళ్ళకి తినిపిస్తూ ఇంకా సినిమా కొంచెంసేపు చూశాను. ఇంకా యాక్చువల్గా ఆ రోజు అడుగుదాము సుదర్శన్ని మూవీకి తీసుకెళ్తాడేమో, ఆ రోజు కొంచెం టికెట్ దొరుకుతాయేమో అనేసి అనుకున్నాము. సో నెక్స్ట్ అప్పటి వరకు అయితే ఏం ప్లాన్ లేదు, సుదర్శన్ అడుగుదాము, ఒకవేళ మధ్యాహ్నంనైనా తీసుకెళ్తాడేమో ఒకవేళ టికెట్స్ దొరికితే అన్నట్టు. లేదంటే ఇంట్లోనే నార్మల్గా ఇంకా బోరింగ్ అనమాట, అట్లే గమ్ముగా ఉండిపోదాంలే అనేసి అనుకున్నాను. ఇంతలో అబ్బు, హారిక, సాగర్ ముగ్గురు వచ్చారు. సాగర్ కాదు, అబ్బు, హారిక వాళ్ళు వచ్చారు ఇద్దరు ఫస్ట్. దాని తర్వాత అప్పుడు ఏమంటే హారిక ఒకటి గుర్తు చేసింది, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అబ్బు అనేసి. అందుకనేసి అక్కడ బయలుదేరదామని గబ్బా స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్ ఆంటీ. నిన్న కోడూరుకి వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళిపోవాలి, ఇంటి దగ్గర ఎవరు లేరు అనేసి ఫాస్ట్గా వచ్చేసాం కదా, అక్కడ ఉండకుండా అందరం చాలా బాధపడ్డాం అనేసి ఆంటీకి కూడా తెలుసు. సో అదే చెప్తున్నారు, ఇప్పుడు నేను ఇక్కడ ఇంట్లో ఉన్నాను కాబట్టి మీరు అందరు వెళ్ళేసి రండి, కొంచెం లేట్గా వచ్చినా పర్వాలేదు, హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు ఇప్పుడు మీరు అనేసి అంటున్నారు అనమాట. తర్వాత సాగర్ కూడా వచ్చేసాడు. నిన్నంతే అంటే ఫ్యామిలీతో అవుటింగ్ కదా, ఇప్పుడు ఏమంటే పిల్లలందరితో అవుటింగ్ అనమాట. ఎక్కడికో చెప్తారు. ఇంకా ఇక్కడ ఏమంటే కుమార్ రావట్లేదు, ఆంటీ రావట్లేదు నిన్నటి దాంట్లో. సో కానీ ఎక్స్ట్రా పీపుల్ ఉన్నారు, పడతామా లేదా అనేసి కొంచెం టెన్షన్, అదే అడ్జస్ట్ అవుతూ ఉన్నాము. ఇది ఆంజనేయ స్వామిది ఒకటి ఊగుతా ఉంటుంది కదా కొనుక్కునే, అది అత్త అప్పుడు తెచ్చిచ్చింది అనేసి పెట్టుకున్నాడు అబ్బు, అది తీసేసాము. దాన్ని ఏసీ ఆన్ చేసుకోరా. కాదు మోహన, బువ్వ ఆకలి వేస్తుందా అంటే మన వాళ్ళే చేయొచ్చుతారు ఫస్ట్, అది తెలుసు కూడా. ఇంకా మా సుదర్శన్ ఏమంటే జస్ట్ హౌస్ అలా క్రాస్ అయ్యామో లేదో బువ్వ ఆకలిస్తా ఉందారా ఎవరికైనా అనేసి అడుగుతున్నాడు. లంచ్ రే అరైవల్ ఎంత? 140 ఉందా? 240 ఉందా? 245
40 స్పీడ్లో వెళ్ళిపోయామంటే 40 పెంచలేవా స్పీడ్ని? నేను పెంచుతాను కానీ మీరు ఉంటారో ఉండరు కాదు యాపోడ్ అయితే ఏం బబ్బా నువ్వు అంటూ వస్తుంటా చూసుకో. ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, సూలూరుపేటకి వెళ్తున్నాము. అక్కడ పులికట్ లేక్ ఉంది కదా, సో అక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతూ ఉంది. సో అక్కడ తప్పదని చెప్తాను చూడ పిలిచిందిరా. ఇప్పుడు అప్పుడు అత్త పెట్టినాడు, ఇప్పుడు పెడితే భలే హిట్ అవుతుంది కదా అత్త. బఫేనా ఒక్క చికెన్ బిర్యానీ అంట అప్పుడు తింటున్నాడు. చికెన్ బిర్యానీ 2 ఎవరికి రా? వెజ్ బిర్యానీ బగారా రైస్ వెజ్ మీల్ ఇక్కడ ఒక వెజ్ బిర్యానీ తీసుకుందాము. సంగటి అయిపోయింది. బగారా రైస్ తీసుకుంటాం. బగారా రైస్ ఏమి ఇస్తారు? ఒక వెజ్ రైస్ ఒక బగారా రైస్ తీసుకుంటాం బాబా. ఇక్కడ టేస్ట్ చేసి మళ్ళీ కావాలండి. వెజ్ రైస్ బగారా రైస్ ఒకటి, మీల్స్ ఒకటి. సీక్రెట్ అంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఉంది కదా, రైస్ తింటుంది. సరే అవి ఇవ్వండి. బిర్యానీ ఒక బగారా రైస్ ఒక వెజిటేబుల్ రైస్ ఒక మీల్. ఇంకా ఆ రోజు వెజ్ బిర్యానీ, బగారా రైస్, ఇంకా చికెన్ బిర్యానీ తీసుకున్నాము. ఈ రెండు అయితే చాలా ఎమ్మీగా ఉన్నాయి. బగారా రైస్, ఇంకోటి ఏమది వెజ్ బిర్యానీ. మళ్ళీ సెకండ్ టైం కూడా అదే తెప్పించుకున్నాము. అందరం షేర్ చేసుకుంటూ తిన్నాము. ఇంకా చికెన్ బిర్యానీ ఏమంటే అది కూడా బాగుందంట, భలేగా లేదు, ఓకేగా ఉందని చెప్పారు. దాని తర్వాత మా సుధాష్ అయితే మీల్స్ తెప్పించుకున్నాడు, అది కూడా బాగానే ఉందన్నాడు. ఇంకోటి ఏమంటే మేము ఇంటి దగ్గర నుండి బయలుదేరిన తర్వాత కొంచెంసేపు తర్వాత మాకు ఆకలి స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ ఒక్క హోటల్ కూడా లేదు, మంచి హోటల్ అనేటివి లేవు. చిన్న చిన్నవి ఏదైనా ఉన్నాయేమో. మేము అక్కడికి వద్దనుకున్నాము. డాబాలు అయితే చాలా ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్ళలేదు. 2 డాబాస్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరుక్కునేసి వెళ్ళిపోయాము. అలా లాస్ట్కి ఈ హోటల్ ఒకటి దొరికింది మాకు. ఏ సాగని పట్టుకోవా బఫీస్ గారిని. పులికాట్ లేక్ లెఫ్ట్ వెళ్ళమంటున్నారు. శ్రీహరికోట కూడా ఇట్లా వెళ్ళమంటున్నారు. వెల్కమ్ టు పులికాట్ బర్డ్ శాంక్చురీ. ఎన్ని గంటలు టైమింగ్ పెట్టలేదు. వచ్చేటప్పుడు ఆగుదాంలే బాబా ఇలాంటి దగ్గర అంతా వ్యూ పాయింట్స్. మెయిన్ పాయింట్కి వెళ్ళిపోదాం. బర్డ్ శాంక్చురీకి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళచ్చా? చూడండి రే బర్డ్స్. వద్దులే అక్క అవే అక్క. దీపక్ భలే ఉంది. బర్డ్ శాంక్చురీలో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, చూసుకొని వెళ్ళాలి. రే దోండ్రా ఈ పక్క దండిగా ఉన్నాయి చూడండి అవి. క్లోజ్ లేదు, ఓపెన్ లో. మనం నడుచుకొని వెళ్ళాలనుకుంటా అబ్బు ఇక్కడ నుంచి. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇంకా ఇదే అనమాట పులికట్ లేక్ బర్డ్ శాంక్చురీ. సో లోపలికి వెళ్ళి కనుక్కుందాము వెళ్ళొచ్చా లేదా అనేసి వెళ్ళి అడిగేసి వచ్చాను. అక్కడ ఏం లేదంట, జస్ట్ పిల్లలు ఆడుకునేది ఉంటుంది లోపలంతా, ఇంకా ఏం లేదు అక్కడ అనేసి అని చెప్పారు. యాక్చువల్గా ఏమంటే Jan 10th and 11th అనమాట ఈ ఫెస్టివల్, ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది. కానీ ఇప్పుడు కూడా కొంచెం ఉంటుంది, అంటే ఫ్లెమింగోస్ చూడొచ్చు మనము, అంటే అప్పుడు జాతరలాగా షాప్స్ అట్లాంటివన్నీ పెడతారు అనేసి అన్నారనమాట. అది ఉండవు, ఫ్లెమింగోస్ ఉంటాయి. జస్ట్ అలా ట్రిప్ లాగా వెళ్ళి చూసేసి వద్దాము, జాలీగా బాగుంటుంది అందరము అన్నట్టుగా బయలుదేరాము. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఫ్లెమింగోస్ కూడా కనిపించలేదు మాకు సరిగ్గా.
ఏమంటే ఈ సీజన్లో ఫ్లెమింగోస్ ఏమంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి మైగ్రేట్ అవుతాయి ఇక్కడికి. సరే పులిఘాట్ లేక్ కూడా మేము ఎప్పుడు చూడలేదు, వింటూనే ఉంటాం కదా అన్నట్టుగా చూద్దాం ఎలా ఉంటుంది అన్నట్టుగా వచ్చాము. మా సుదర్శన్ చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాడంట, దారైతే తీసుకెళ్తూనే ఉన్నాడు. ఇంకా వెళ్ళాలి బుజ్జి, ఇంకా భలే ఉంటుంది అనేసి అంటూనే తీసుకెళ్తూనే ఉన్నాం. మేము క్రేన్ చూసి ఏమంటే ఫ్లెమింగో అనేసి ఫీల్ అయిపోయాము. దీంట్లో బాగా వస్తున్నాయి బుజ్జి రూపర్ దాంట్లో. చూడప్పుడు క్రేన్స్ అక్కడ అటు సైడ్ అక్కడ అవి ఫ్లెమింగోలే బుజ్జి, అవి ఫ్లెమింగో అని చెప్తే వినట్లేదా మీరు? ఉన్నాయా ఫిజు? ఏమైనా కనిపించే కనపడతారా పింక్ ఫిజు కనిపించాయా? అవన్నీ వేరే కలర్ లో ఉన్నాయి కదా సాగర్, అవి బ్రౌన్ గా సంథింగ్ ఎల్స్ లో. అబ్బు ఒకటే అబ్బు, మిగతా అన్ని వైట్ గానే ఏ సాగర్ అప్పుడు నిజంగానే ఐలాండ్ లాగా ఉంది అక్క. ఫ్లైట్ లో వెళ్ళినప్పుడు వ్యూ కనిపించింది. అలాంటి వ్యూ ఇంకా మా శిరీష్ అయితే నాకంటే ఎక్కువ పాపం ఊహించుకోవడంలో ఆ చిన్న చిన్న ప్లేసెస్ చూసి ఐలాండ్ అనుకుంది. దాని తర్వాత ఏమంటే ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు కింద ఎలా ఉంటుంది అలా దర్గా ఏది బాబా, అలాగే శిరీష కూడా అనేసి అనుకున్నాను. ఇంకా అక్కడ ఒక రోడ్ కనిపించింది, ఆ వేలో వెళ్తే దర్గా ఉందంట. సో దర్గా ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి వద్దాం బాబా ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పేసి తీసుకెళ్ళమన్నాను. కానీ ఆ రోడ్ ఏమంటే వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది అసలు దర్గా మాత్రం రాలేదు. తర్వాత ఇంకెందుకులే వద్దు అని తిరుక్కునేద్దాము అనేసి అనుకున్నాము. వెళ్ళొద్దామా దాని దగ్గరికి? పెద్ద పెద్ద ఉన్నాయి అబ్బు. మనం వెళ్ళేసరికి వెళ్ళిపోతాయి బాబా అక్కడ నుండి. కాకి కూడా ఆ గ్రాస్ లో ఉన్నాయి అబ్బు, పెద్దవి 2 ఉన్నాయి. ఎత్తుకెళ్దామా? వాటిని కూడా తింటారా? చూడాలి నడుచుకుంటూ వెళ్తా ఉంది, స్విమ్ చేసుకుంటా ఉన్నట్టుంది అది. ఇవన్నీ భలే ఉంటాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, బోట్ లో వెళ్తూ దగ్గరగా చూడొచ్చు ఫ్లెమింగోస్ కి అని కూడా అనుకున్నాము. వాటర్ ఎంతో ప్యూర్ ఉన్నాయి ఇక్కడ. అవును, ఎగురుతా అంచాడు. ఇంకా ఇక్కడ ఏమంటే సరిగ్గా కనిపించట్లేదు, దూరంగా ఎక్కడో ఉన్నట్టు అనేసి అనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఏమంటే ఒక బోట్ కూడా కనిపించట్లేదు. సరే గ్లాస్ ఓపెన్ చేసి చూద్దాము క్లియర్గా అంటే అదొక రకమైన నీచు స్మెల్ వస్తూ ఉన్నింది. అక్కడ ఎక్కువసేపు గ్లాస్ ఓపెన్ ఉండలేకపోయాము. ఇంకోటి ఏమంటే భలే ఎండగా ఉన్నింది. మేము వచ్చే దారిలో చాలా ఫ్లెమింగోస్ చూసాము, దానికంటే ఇంకా లోపలికి వెళ్తే ఎక్కువగా ఉంటాయి కదా అన్నట్టుగా లోపలికి సైడ్కి వచ్చాము అనమాట. లేకపోతే అక్కడే ఆగేసి చూసేసి వచ్చుంటే ఇప్పటికి అయిపోయి ఉంటుంది మా ట్రిప్. ఆయన బాబా ఇక్కడ చూడు బాబా, ఇక్కడ ఆపి ఇదిగో చూడు ఫ్లెమింగోస్ ఇక్కడ పెట్టుకుని అంత దూరం వెళ్ళేసి వచ్చావు. ఇక్కడ ఫ్రంట్ లోనే ఉందిరా ఒకటి. ఏం బాబా ఏం చేస్తున్నావు? అబ్బు ఇక్కడ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది అబ్బు. బాబా జాగ్రత్త, వాడితో నువ్వు దిగి అక్కడ వెళ్తావా? దిగుతామా అంటే అక్కడికి? అవునా, అవ్వట్లేదు. వెళ్తున్నాయి చూడ, అవి కుప్పలాగా వెళ్తున్నాయి. శ్రీష నా ఫోన్ మా సాగర్ చూసారా ఫ్లెమింగోస్ని పిలుస్తున్నాడు మా సైడ్ రమ్మని చెప్పి. వెళ్దామంటే మీరు నడుస్తారంటే తీసుకెళ్తాను అక్కడికి, నడుచుకు వెళ్దాం. ఎవరైనా బోట్ వాళ్ళు వచ్చారనుకో మాట్లాడుకుని. లేదు బోట్ లేవు అక్కడ. అదే 2 బోట్స్ ఉన్నాయి సాగర్. ఎక్కడున్నాయి? ఇంకా ఇక్కడ ఆగి చూద్దాం అనేసి చూసాం. యాక్చువల్గా మేము వచ్చే దారిలో ఇంకా కొంచెం ముందు పక్కకే ఉందన్నమాట దారి, చాలామంది నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. వాటికి దగ్గరగా ఉన్నాయి, ఆ వేకి దగ్గరగా కనిపిస్తాయి అన్నమాట ఫ్లెమింగోస్. కానీ ఇక్కడ ఏమంటే కనిపిస్తున్నాయి జూమ్ చేసి అని చూస్తే ఏదో ఒకట్లే చూసినట్టు ఉంటుంది అన్నట్టుగా ఇక్కడే ఆగాము. ఇంకా ఇక్కడ నుండి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, మంచిగా వచ్చాయి. దాని తర్వాత ఏమంటే చాలామంది వెళ్తూ ఆగి ఇక్కడ ఇలా చూసేసి వెళ్తున్నారు, కొందరైతే ఫొటోస్ తీసుకొని మంచిగా వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాం మా బోర్డు దగ్గర. ఇంకోటి ఏమంటే మెయిన్గా సూలూరుపేట దగ్గర అనేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది. సూలూరుపేట
అనేసి. అంటే ఆ ఊరు నేను చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాను. సూలూరుపేట అనేసి, అంటే నెక్స్ట్ అదేమది నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, కావలి ఇవన్నీ ఏమంటే ఈ ఊర్లన్నీ ఒక ఎమోషన్ లాగా అనమాట నాకు. ఈ ప్లేసెస్ సైడ్ రావాలంటే నాకు చాలా ఇష్టము, కానీ కుదరదనమాట. సుదర్శన్కి అడుగుతూనే ఉంటాను. ఏమంటే మా కాలేజ్ అక్కడే జరిగింది, బీటెక్ కంప్లీట్ చేసింది అటు సైడే అనమాట, నాది సుదర్శన్ ఇద్దరిది. ఇంకా అలాంటప్పుడు మంచి మంచి మెమొరీస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది కదా. బెంగళూరులో కూడా ఎన్నిసార్లు అనిపిస్తుందో ఇక్కడికి రావాలనేసి, కానీ తిరుపతికి వచ్చినప్పుడు అది దగ్గర అనమాట ఆ ప్లేస్, వెళ్ళాలి అనిపిస్తుంటుంది. కానీ ఏంటో కుదరదు ఎప్పుడు. ఇంకా కావలిలో శారీస్ అంటే ఆంటీకి భలే ఇష్టము. కావలికి వెళ్దామమ్మా, చీరలు కొనిస్తాను అంటే పద ఇప్పుడే వెళ్దాం పదా అనేసి అంటారు. ఆ రోజు మార్నింగ్ కూడా అట్లే జరిగింది. సూలూరుపేట అనగానే ఆంటీ నెల్లూరు కావలి అటు సైడే ఆంటీ, అది తీసుకెళ్తాను సుదర్శన్ అంటే అక్కడికైతే వస్తానమ్మా అనేసి అంటూ ఉన్నారు ఆంటీ. హార్గవి ఇక్కడ చూసుదా ఫ్లెమింగో, ఎంత లాంగ్ నెక్ ఉన్నాయో చూసావా, ఇవి ఫ్లెమింగోస్. కానీ ఆ పింక్ కలర్లో లేదే. ఏమో ఇట్లా ఎంత లాంగ్ నెక్ ఉన్నాయి చూసావా, ఎంత అవి నించుంటే కూర్చున్నట్టున్నాయి. ఓ మై గాష్. సో మీకు కనిపిస్తున్నాయా? సో అవే అనమాట ఫ్లెమింగోస్. అది కూడా కన్ఫామ్గా తెలియదు అవే ఫ్లెమింగోసా కాదని. మాకేం పింక్ లెగ్స్ ఉండాలి కదా, అవి కనిపించట్లేదు అనేసి చూస్తూ ఉన్నాము. కానీ దగ్గరగా వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయేమో అనేసి అనిపించింది. చాలామంది బోట్స్లో కూడా తిరుగుతూ ఉన్నారనమాట. అలా మనం ఒక బోట్ తీసుకొని ఎక్కి వెళ్ళొచ్చు, కానీ అప్పుడు అక్కడ అవైలబుల్ లేవు ఏ బోట్స్ మనకి. 10th 11th ఫెస్టివల్ ఉందని చెప్పారు కదా ఇక్కడ, ఫ్లెమింగో ఫెస్టివల్. సో ఆ టైంలో వచ్చుంటే చాలా బాగుండేదేమో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ముందే తెలుసుకొని వద్దాంలే అనేసి అనుకున్నాము. సో ఆ టైంలో మీలో ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్స్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడే షార్ కూడా పక్కనే అనమాట, దగ్గరే. షార్ కూడా వెళ్ళొచ్చు అనేసి అనుకున్నాను. నేను సుదర్శన్ అడిగాను ఎల్లు తీసుకెళ్ళు బాబ్బా అనేసి, కానీ కుదరలేదు, వెళ్ళలేదు. తీసుకెళ్ళచ్చు, ఇంకొక వే అనమాట, జస్ట్ అట్లా వెళ్ళాలి, కానీ లేట్ అయిపోతుంది. ఇంకా నైట్ ఎక్కడైనా స్టే చేయాల్సి వస్తుంది, ఎందుకులే పిల్లల్ని అందరినీ పెట్టుకొని అన్నట్టుగా వద్దు అనుకున్నాము. ఇంకా ఇలాంటి ఏరియాస్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసేసుకొని ఇలా నుంచొని చూసుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫిజ్ గార్డు, యాపీ, మా రూబీ భలే ఎంజాయ్ చేశారు. అలా కొన్ని ఫొటోస్ తీసాను వాళ్ళకి ఇక్కడ నేను. ఇంకా కార్లో ఏమంటే అందరికీ ప్లేస్ సరిపోయింది, మా టెడ్డీ ఒక్కటే ఎక్స్ట్రాగా అయిపోయింది పాపం. టెడ్డీని కొంతసేపు నా పైన కూర్చోపెట్టుకున్నాను, కొంతసేపు మోహన కొంతసేపు కూర్చోపెట్టుకుంది. కాళ్ళు చాలా నొప్పులు వచ్చేసాయి. అలా కాదనేసి ఇంకా మేమే 4 members ఇట్లా మధ్యలో కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఒకరు ముందుకి ఒకరు వెనక్కి అన్నట్టుగా కూర్చొని అట్లా పక్కనే కూర్చోపెట్టుకొని తీసుకెళ్ళాం టెడ్డీని. ఇలా బయలుదేరేసి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏమంటే చిన్న చిన్న డక్స్ కనిపించాయి. ఇంకా హ్యాపీని ఫిజ్ గాని చూపించేసి వస్తాను అని చెప్పేసి మా సుదర్శన్ వాళ్ళిద్దరిని తీసుకెళ్లారు. ఇంకా మేమందరం ఏమంటే కార్లోనే ఉన్నాము. చూడక హ్యాపీ ఎంత వాడికి భయం లేదు రా. ఒకసారి అక్కడ డక్ పౌచ్ మొన్న మేము చిక్మగళూరుకి వెళ్ళాం సాగర్, అక్కడ ఏమైంది అయ్యో ఎవరు చూడట్లేదని చేతులు కట్టుకొని నిలబడిపోయింది, వీడియోలో పడి ఉంటుంది. ఏమంట వాటితో ఆడుకో. రోడ్డు మీదకి వచ్చేసి సుదర్శన్ ఎందుకంటే వాళ్ళు అటు రమ్మంటున్నారు? ఎందుకంటే ఇటు సైడ్కి వస్తే రోడ్ పైకి వచ్చేస్తాను. పాపం కాపాడుతున్నాడా? పాప జరుగుతాను బాబా చాలే నా కెమెరా ఏం చేస్తున్నాడు? అవి అవన్నీ లోపలికి వెళ్ళి ఇవి ఒకటి ఉండిపోయాయి. ఎంత కష్టం కదా వాటిని కాపాడుకుంటూ ఉండాలండి పాప వీళ్ళకి. కొన్ని చలికి చనిపోతా ఉంటాయి, కొన్ని ఎండకి. మీతో ఇది ఎప్పుడు షేర్ చేయదు అనుకుంటా. మా సాగర్ కూడా యానిమల్ లవర్ అనమాట. హ్యాపీనే చూపిస్తుంటాం కదా, హ్యాపీ కంటే ఎక్కువే మా సాగర్ కాదు, వీటి గురించి తెలుసుకుంటా ఉంటాడు, యానిమల్స్ గురించి. క్యూట్గా ఉన్నాయి చూడు. హ్యాపీ చేయకమ్మా. పెంచుకుంటారు ఇంటికాడ. వైట్ అయితే పెంచుకోవచ్చు. రై అమ్ముతారమ్మా? అవునా, ఎంతమ్మా? ఒకటి 400. ఇంటికాడ పెంచుకోవచ్చమ్మా వాటిని? ఇంటికాడ పెంచుకోవచ్చా?
చబ్బా బాబా ప్లీజ్ ఒక్కటి బాబా వద్దు గమ్ము. బాబా ప్లీజ్ ఒక్కటి బాబా బాబా ఒక్కటి బాబా చంపేస్తారు మీరు గుమ్మం చచ్చిపోతారు. బాబా చంపం అస్సలు చంపం బాబా రోజు ఫుడ్ పడతాం బాబా రోజు ఇట్లా అంటాం అంతే రోజు మేము ఫుడ్ పడతాం బాబా మీరు లేరు బాబా పాపాలు వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నాయి చూడు వాటిని తీసుకెళ్ళిపోతే ఒక్కటే బాబా రే రే ఇటు వెళ్ళిపో ఇటు వచ్చాయి వెళ్ళిపోతే రోడ్లోకి వెళ్తాయి భయపడేవి ఇట్లా వచ్చాయి ఇటు వచ్చారు ఇటు రారా రోడ్డుకి వెళ్ళిపోతాయి అవి. ఆ పాప చూడు తోలుతా ఉంది వాటిని. ప్లీజ్ ఉండు క్యూట్గా ఉన్నాయి ఉంటారా క్యూట్గా ఉన్నాయి. బాబా ఒక్కటి తీసుకుంటా బాబా ఆపి ఒక్కటి బాబు పట్టిస్తారంటావు ఆపి దగ్గరికి వెళ్ళొద్దు భయపడుతున్నాయి అవి ఒక్కటి కొని బాబా చచ్చిపోతాయి నన్ను గమ్ముకుండు. బాబా బాబా మీరే బాబా ప్లీజ్ బాబా బాబా ప్లీజ్ బాబా ప్లీజ్ బాబా ప్లీజ్ బాబా బాబా ప్లీజ్ ఆడపిల్లలకే కాదంట మగ పిల్లలు కూడా హార్మోన్స్ అన్ని చేంజ్ అయిపోయి ఎట్లా అంటే ఎట్లా బిహేవ్ చేస్తుంటారంట. మూడ్ స్వింగ్స్ ఉంటాయంట, ఇంబ్యాలెన్స్ అయిపోతాయంట అన్ని. అంటే నీ 2 years నుండి నేను భరిస్తున్నాను, అది అర్థం కావట్లేదు ఎవరికి. ఇంకా మా హారిక ఉందిగా, హారిక ఉంటే చాలు మా సుదర్శన్కి నాకు ఇద్దరికి గొడవలు అవుతాయి కదా, ఇన్ని రోజులు ఏమేమి గొడవలు అయినాయి అవన్నీ తనతో షేర్ చేసుకుంటూ ఉంటాం. అట్లా మా సుదర్శన్ నా మీద ఏదో చెప్తున్నాడు హారికకి, నాకు బీపీ వచ్చేసి ఇంకా అమ్మాయిలకే నా హార్మోన్స్ చేంజ్ అయ్యేది అబ్బాయిలకి అవ్వవా అనేసి అడిగితే ఎందుకు అవ్వవా ఒక అబ్బాయిలు కూడా అవుతాయి అనేసి అంటా అనింది. నిజం అసలు తెలుసా, మన మీద వేసేస్తారు కానీ వీళ్ళ మూడ్ స్వింగ్స్ ఒకలాగా ఉండవు అసలు. అది ప్రభాస్ అంకుల్ కట్అవుట్ కాదా అక్క, ఎన్టీఆర్ అంకుల్ది. లేదు ప్రభాస్ నేను చూసా అక్క. ఫ్లెమింగో ఇవే బ్లాక్ వే పెట్టుకున్నారు. ఈ సుదర్శన్ తిరుపతికి వెళ్ళిన ఫ్లెమింగో రోజులట్లు ఇంకా అది మూవీ థియేటర్ అనమాట. సో తిరుపతి టికెట్స్ దొరకలేదు చిరంజీవి గారి మూవీకి, ఇక సూలూరుపేట దగ్గర థియేటర్లో దొరికితే వెళ్దాం బాబా అనేసి అంటే సరే అక్కడ ఫ్లెమింగో దాన్ని చూసేస్తే వచ్చేటప్పుడు వెళ్దాంలే అనేసి అన్నారు. కానీ ఇప్పుడు వెళ్తే మరి మిడ్-నైట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళేసరికి వద్దు అనేసి క్యాన్సిల్ చేసుకున్నాము. ఎక్కడైనా టీకి కాఫీకి ఆగుదాం అనుకుంటా ఉంటే ఇదిగో ఈ చిన్న రెస్టారెంట్ కనిపించింది, బృందావనం రూఫ్ టాప్ రెస్టారెంట్ అంట. సో టీ కాఫీకి అన్నట్టుగా ఆగాము, కానీ అది టీ కాఫీకి ఎండ్ అవ్వలేదు, ఇంకా ఎక్కువ అయిపోయింది. అదిగో మా రూబీ టెడీ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళకి ఆకలిస్తూ ఉంది. సో మాకు కూడా ఆకలిస్తాం చెప్పాలంటే, స్నాక్స్ ఏదైనా తిందాం లైట్గా అనుకున్నాం, కానీ ఇక్కడ అదంతా ఉండదు, ఓన్లీ టీ కాఫీ ఏమో అనేసి అనుకున్నాం. తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళేసి వస్తాము అని చెప్పేసి జస్ట్ వెళ్ళారు. అప్పుడు అక్కడ అన్నీ ఉన్నాయన్నమాట స్నాక్స్, అంటే మనము డిన్నర్ చేసేసేయచ్చు, అక్కడ స్టార్టర్స్ ఉన్నాయి. సో తర్వాత అనుకున్నాము అక్కడికి లోపలికి వెళ్దాం అనేసి. అప్పటివరకైతే ఇక్కడే కూర్చోన్నాం. అప్పటికి మాకు తెలియదు ఇంకెవరికి టీ కావాలి, ఎవరికి కాఫీ కావాలి, ఎవరికి బూస్ట్ కావాలి, అవన్నీ ఆర్డర్ పెట్టేసి వచ్చాడు మా సుదర్శన్. ఇంకా ముందు హారిక అసలు టీ తాగేదే కాదు, ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిపోయింది, బిజీ అయిపోయింది, ఇంకా అక్కడ టీ అలవాటు అయిపోయినట్టుంది, టీ తాగుతా ఉందంట. ఇంకా మా అబ్బోడైతే ఎప్పుడో ఒకసారి కాఫీ టీ తాగుతానక్క, కానీ ఇప్పుడు నేను బూస్ట్ కావాలి, బూస్ట్ తాగుతానక్క అనేసి అన్నాడు. ఏంటో పిల్లలు వాళ్ళు ఏమంటే సెటిల్ అయిపోతున్నారు వాళ్ళ లైఫ్స్లో, అమ్మాయి అనేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలో, పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అప్పుడే అన్నట్టుగా బాధగా అంటే ఉంటుంది కదా, చిన్నగా ఉండేది ఎంత బాగుండే వాళ్ళు పెద్దగా అయిపోయారే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా సాగర్ అయితే బీటెక్ వచ్చేసినా వాడితో మేము చిన్నపిల్లలాగే ఉంటాం, జోవియల్గా వాడి మీద జోక్లు వేసుకుంటూ అట్లే ఉంటాము. కానీ వాడు పెద్దోడు అయిపోతే ఎలా ఉంటామో తెలియదు. ఇంక ఇక్కడ ఏమంటే నేను ఇలా వీడియో తీస్తుంటే అరే నేను మా సుదర్శన్ ఇద్దరం మ్యాచింగ్లో ఉన్నామే అనిపించింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇది అనుకోకుండా మ్యాచింగ్ వేసుకోవడం అంటే చాలా బాగుంటుంది కదా. షాపింగ్ ఉందంట లోపల. ఫిజు రూబీ ఇట్లా పట్టుకో, చూడు ఆన్లోనే ఉంది, ఇట్లా పట్టుకొచ్చాను. టీ చెప్పినా వదిలే టీ సమోసా ఉంది
ఇంకా టెడ్డీ రూబీ లోపలికి వెళ్ళేసి వచ్చారు కదా, అక్కడ అన్నీ ఉన్నాయి, రెస్టారెంట్ ఉంది, లోపల కూడా వెళ్ళి కూర్చొని తినచ్చు, ఏసీ ఉంది, ఎంత బాగుందో ఆశ. మాకు లోపల తిందాము అనేసి స్టార్ట్ చేశారు. సరే అనేసి ఇంకా టీ కాఫీ అయిపోయిన తర్వాత బాగుంది కదా రెస్ట్. మళ్ళీ ఇది వచ్చింది ఇక్కడ బాగుంది అక్క, ఇక్కడ కూర్చో బయట కూర్చుంది బాబా. ఇంకా షాపింగ్ అది ఇదా మళ్ళీ చూద్దాం, ఇక్కడ దూరంగా చూసుకోవచ్చు. అది చెడ్డోడు ఏదో మాట్లాడేస్తున్నాడు వాళ్ళతో. బాగున్నాయి కదా కమ్మలు. వెళ్దామా లోపలికి? ఇక్కడ చూడు భలే ఉంది సీనరీ. మినీ ఫంక్షన్ హాల్ అంట. టెడ్డా ఇట్రా, పోదులేరా రూబీ కూర్చో అక్కడ. బాబా బాబా మన ప్లేస్ ఆ లాస్ట్ ఎల్లో కలర్ చైర్స్. బాగుంది ఇక్కడ చూసుకున్నాను. మీకేం కావాలి? ఈ క్యాష్ బాగుంది. రూబీ కాల్ తీరా, ఇది తీరా. బాయ్ బాబా పిలుస్తున్నాడు. బాబా ఏమి ఏమి బాబా? అది జెండు బామ్ మేడం, కంప్లీట్ ఆర్గానిక్ మేడం. కోల్డ్ కాఫ్ పెయిన్ ఏమున్నా కానీ విత్ ఇన్ సెకండ్స్లో రిమూవ్. నాకు కరెక్ట్గా నాకు సంబంధించినవే కనిపిస్తాయేమో తెలియదు. వెళ్ళగానే అదేదో డబ్బాలాగా ఉంటే చూస్తే అది జెండు బామ్ అంట. సో మైగ్రేన్కి ఇలాంటివి వాటికి అనేసి ఎన్ని తీసుకుంటాం రా నాయన. మొన్న అప్పుడు చిక్కమగళూరుకి వెళ్ళినప్పుడు ఒకటి తీసుకున్నాము, అది వాడట్లేదు, అట్లే పెట్టేసి ఉన్నాను. ఎందుకులే అనిపించింది, మళ్ళీ తీసుకోలేదేమి. జస్ట్ విండో షాపింగ్ చేసేసి వచ్చేసాం. ఎంత బాగున్నారో పొడువుగా అందరు పడుతున్నారు, ఎంత బాగున్నారు. హ్యాండ్ వాష్ చేశారా? ఫోర్త్ వేస్తారా? ఫోర్త్ హ్యాండ్ వాష్ చేశారా వాళ్ళు? చేశారు. ఇవి రెండు నాన్ వెజ్జా? వెజ్. అవునా? రెండు నాన్ వెజ్ నీకే సరిపోతాయి రా అవన్నీ. ఇంకా స్టార్టర్స్ అవన్నీ సరిపోవు. ఇక ఈ పక్క వచ్చే బుజ్జు నువ్వు. కిందకి వెళ్ళిపోతుంది ఇది. ఇదేమిది? మెజెస్టిక్ ఏమో మష్రూమ్ మంచూరియన్. ఫినిష్ వస్తుంది ఇంకోటి. అన్న ఫిజ్ గడికి తింటాడు అది. అదంతా యాక్. ఆ లెగ్ చికెన్ వర్క్ ఇది ఎందుకో ఉంది కొద్దిగా పుల్లగా. కలర్స్ దాటేసాం కదా. రెడ్ చిల్లీ అని అది బాగుంటుంది. చేయారు చికెన్లో. ఫిజ్ నీకు ఏది కావాలరా? నీకు నెక్స్ట్ ఏం కావాలి? చికెన్ మోనికా అంట. చికెన్ మోనికా నాకు న్యాచురల్గా వచ్చా దేవుడా. మోహన నీ హిందీ మాట్లాడితే ఇంట్లో వీళ్ళు అవుతారు, ఆఫీస్లో మా టీమ్మేట్స్ అవుతారు. ఫ్లూయెంట్గా మాట్లాడతావు కదా బాబా, అందుకే నవ్వు వస్తుంది వాళ్ళకి. ఇక్కడ విన్నారా, మా సుదర్శన్కి హిందీ న్యాచురల్గా వచ్చంట.
తినమంటే అబ్బొక సో అంతే, ఇంకా అక్కడ నుండి ఇంటికి బయలుదేరిపోయాము పిల్లలతో. అవుటింగ్ అయితే ఎంత బాగా అనిపించిందో అసలు. చాలా చాలా రోజులు అయిపోయింది. అప్పుడు నంది హిల్స్‌కో వెళ్ళామే కానీ అది ఇన్‌కంప్లీట్ ఇంకా. ఎప్పుడు మళ్ళీ అబ్బు, హారిక, సాగర్ వస్తారో మళ్ళీ దాన్ని కంప్లీట్ చేస్తామో తెలియదు. కానీ ఈ లోపల మాత్రం ఇదొక చిన్న ట్రిప్ లాగా అయిపోయింది. విత్ మోహన, శిరీష, రూబోడు, ఇంకా ఫిజ్ గాడ్‌తో. స్పీకర్లు భలే ఉన్నాయి పోయాడు బ్యాక్ సైడ్ రెండు పక్కలానే ఉన్నాయి. ఇంకా మన న్యూ కార్లో అందరు ఎక్కేశారు. మా సునీల్ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఒకసారి ఎక్కాడు. దాంతో మమ్మీ, మా డాడీ, మా నజ్జు, వాళ్ళ ముగ్గురు మిగిలి ఉన్నారు. సో వాళ్ళతో ఎప్పుడో తెలియదు మరి. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.